ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే కథ ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా అంటే ఎలా? ఎందుకంటే ఏ విధంగా అభివృద్ధి లేదు. ముందు అభివృద్ధి ఉంటే కనుక సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుంటే ఇంటి కుటుంబం బాగుపడుతుంది. అది లేనప్పుడు ఏం చేస్తాం మనం? పథకాల వల్ల మనం బాగుపడతామా? సంక్షేమ పథకాలు కూడా చాలా ఇస్తున్నారు. ఆ పథకం వల్ల బాగుపడతామా? మనం పథకం బాగుపడంగా మనకేమి పథకం అంటే ఇచ్చేయంటే మనిషికి ఉద్యోగం కల్పిస్తే పథకం అవుతుంది. అదొక మంచి పథకం అవుతుంది. ఉద్యోగం లేకుండా పథకం ఇస్తే అంటే తిని పప్పుకుంటాడు ఇంట్లో వాడు. దానివల్ల ఉపయోగం లేదు. ఉద్యోగ కల్పన ఉంటేనే మనిషి అనేవాడు జీవిస్తాడు. రూపాయి ఇస్తే సాయంత్రం తాగేసుకోవడం వెళ్ళి కష్టపడి నువ్వేమని చేసుకో. ఊరికి వచ్చిన తగేయడం కాదుగా. అంటే పని ఇవ్వాలి, పని కల్పించాలి. అది మెయిన్ ముఖ్యం కాన్సెప్ట్. మరి ఈసారి మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల మన రాష్ట్రానికి కన్ఫామ్ బాగుపడుతుంది. ఇబ్బంది లేదు. ప్రజల నాయకుడు ఉన్నాడు, పౌరుష నాయకుడు ఉన్నాడు. ఇద్దరు కలుస్తారు. వాళ్ళిద్దరు కలిసి రావడం బెటరా, విడివిడిగా రావడం బెటరా? మళ్ళీ మన తెలంగాణ అయ్యుద్ది. బీజేపీ తెలంగాణ అయిపోతుంది. మళ్ళీ బీజేపీ తెలంగాణ అయింది అంటారు. బ్రహ్మాండంగా అవుద్ది. అక్కడ వచ్చినాయి కదా, ఇక విడివిడిగా చేస్తారా? కలిసి చేస్తా. ఇప్పుడు కలిసి వస్తున్నారుగా. కలిసి వస్తే ముగ్గురు కలిస్తే వస్తుంది. ముగ్గురు కలిస్తే బాగుంటుంది. వాళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ విలువ ఉంది. పవన్ కళ్యాణ్ ఒక విలువ వచ్చింది. ఏంటి సార్ ఇప్పుడు ఆయనకి సినిమాల విలువ ఉందా అంటారా? ఏమన్నా సామాజిక ఇప్పుడు మారాడు మనిషి వ్యక్తిగతంగా మారాడు. చాలా మారాడు. ఎందుకంటే ఆయన మాటల్లో తెలుస్తుంది విషయం అంతా. ఆయన మాటల్లో మార్పు మంచి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు ఒక పద్ధతిగా మారుతున్న విషయం. అందుకే ఆయన గౌరవం సార్ మాట కూడా తెలుస్తుంది. అది అన్ని మన ఊరికే ఇచ్చేస్తా ఉంటే రోజుగా నీకు ఇచ్చేస్తా నాకు ఇచ్చేస్తా అంటే అభివృద్ధి లేకుండా చేస్తారు మీరు. ఇప్పుడు ఇంట్లో తండ్రి వాడు సంపాదిస్తున్నాడు, తిని సరిపోద్దా? ఊరికే బేబీ సరిపోద్దా? వాళ్ళు ఉపాధి ఉంటే వచ్చే వాళ్ళకి ఉపాధి లేకుండా ఊరే పెన్షన్ వచ్చింది. ఇంట్లో పడుకో అన్నకాయని తీసేశారు కదా, ఇప్పుడు పెన్షన్ వస్తుంది మనకి. అది అయిపోద్దా? వాళ్ళ భవిష్యత్తుకి కావాలంటే భవిష్యత్తు లేకపోతే ప్రతి వాడు ఇంకా రోడ్డు అవుతారు. ఇంకా అది విషయం. ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారాల్సిందే. మారకపోతే కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది. జగన్ గారు ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్షన్స్ కి సిద్ధం అని అంటున్నారు. సిద్ధం అంటే ఆయన మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటారా? ఎవరన్నా సిద్ధంగా ఉన్నారండి. ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఆయన దించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిపాలనలో ఆయన పరిపాలన ఇచ్చాడు, కానీ అభివృద్ధి లేదు. ధ్వంసాలు ఎక్కువ ఇచ్చాడు. ధ్వంసం ఎక్కువ చేశాడు. అభివృద్ధి లేదు. మీకు పెన్షన్ ఇస్తాను, అవి ఇస్తా. పెన్షన్ ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు యూత్ కి న్యాయం చేయాలి కదా. యూత్ న్యాయం అయిపోతే అభివృద్ధి. ఇప్పుడు వచ్చే జనరేషన్ బాగుపడాలి. వచ్చే జనరేషన్ ఉద్యోగాల అవకాశాలు వాళ్ళు బాగుంటే పెద్దలు బాగుంటారు. అది లేకపోతే సర్వనాశం ఇంకెందుకు? ఇవాళ పెన్షన్ వచ్చిందంటే పడుకున్నా సరిపోతా. పిల్లలు ఏమైపోతారు? గంగా దగ్గరికి పడుకోవాలి, గంగా దగ్గర పడుకోవాలి ఇంట్లో. ఈ పెన్షన్ ద్వారా కొత్త బాగుంటుంది ఇంట్లో. అది మీ పథకాలు వస్తున్నాయా? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏం రావట్లేదన్నా. ఏం లేదు. ఆఫీస్ లో మూటలు వస్తా నేను. నాకు ఏ పథకాలు రావట్లా. కనీసం నాకు ఇంటి స్థలాలు ఇచ్చారని చెప్పారు. నీకు ఫలానా చోట ఉందని చెప్పారు. అక్కడికి వెళ్తే ఆ స్థలం లేదు, కనీసం నా పేరు లేదు. అసలు నేను ఎవరు వాళ్ళకి తెలియదు కూడా. వాలంటీర్ వ్యవస్థ ఉందిగా, వాళ్ళని ఏమన్నా అడిగారా? వాలంటీర్లు సూపర్ చేస్తాడు ఆయన. వాలంటీర్ లోపలికి వెళ్ళాడు చూసావా? ఆయన వాలంటీర్లు మాత్రం చేస్తున్నారన్నా, సూపర్ గా చేస్తున్నారు. ఎందుకని మీకు ఒక ఇల్లు ఇంతవరకు రాకపోవడం ఏంటంటే ఇంక జగన్ గారికి అడగాలి. మమ్మల్ని అడిగితే ఏం తెలిసింది? ఈసారి ఎవరైతే బాగుంది మరి? అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. వాళ్ళతో కలిసి రావడం మంచిదని అంటారా? మంచిదే. ఏ రకంగా? ఏ రకంగా అయినా సరే వాళ్ళు వస్తేనే మంచిది. ఈయన వస్తే ఏముందన్నా, 13,000 ఎడం చేత్తో ఇస్తున్నాడు, కుడి చేత్తో దింగేస్తున్నాడు. మాకేం సుఖం చెప్పు? ఆయన వచ్చాడు అనుకో, ఆయన ఇవ్వడు. ఆ 13,000 సంవత్సరానికి ఇవ్వవద్దు. మా దగ్గర ఈయన డబుల్ గా 26,000 తీసుకోవద్దు.
ఈయన ఏంటంటే 13,000 ఇస్తున్నాడు, 39,000 తీసుకుంటున్నాడు, 26,000 బొక్క అవుతుంది. ఆయన వచ్చాడు అనుకో ఆ 13,000 ఇపోయినా పర్లేదు కానీ 26,000 పోవు చేతి. అది అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. మారాలనే కోరుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అని కాదన్నా, పవన్ కళ్యాణ్ అని కాదు, ఆయన తీసి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అని కాదు, ఏదన్నా తెలుగుదేశం హయాంలోకి వస్తే ఏదన్నా మంచి జరిగింది ఎవరికైనా. ఇప్పుడు వరకు మీకు అంటే ఎటువంటి ఏమీ లేదు. ఈ 4 సంవత్సరాల్లో మాకంటూ ఏది లేదు, అసలు ఏది. 4 సంవత్సరాల్లో మాకంటూ ఏదన్నది లేదు. అమ్మఒడి మాత్రం వస్తుందన్న 13,000. ఎందుకు చెప్తున్నా, 13,000 ఇచ్చేత ఇస్తాడు, 39,000 ఎలక్షన్స్ మళ్ళీ సిద్ధం అని చెప్పని అంటున్నారు. అంటారు ఆ మాట ఎవరైనా అంటారన్నా, అనకుండా ఎలా ఉంటారు ఆ మాట ఎవరైనా. మళ్ళీ ఆయనకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేమేం లేవన్నా, మేమంటే ఆయనకి ఏమో మా ఓటు సైకిల్కే, అది పక్క. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఏంటి అంటే ఆయన వస్తే ఏదో ఒకటి చేస్తాడు, ఏది చేయలేడు. ఇస్తున్నాడు, వీడానికి ఏం సుఖం. ఇప్పుడు మాకు ఇస్తున్నాడు 13,000 అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది అంటున్నాడు కానీ ఎడం చేత ఇస్తున్నాడు, కుడి చేత తీసేసుకుంటున్నాడు. ఆయన వచ్చాడనుకో అది ఇవ్వకపోయినా మాకు ఇష్టమే కానీ ఈ చేత వచ్చి ఈ చేత తీసుకోడు కదా. అది మాకు ఒక ఇసుక లేదు, దానివల్ల పనులు పోయినాయి. ట్రాఫిక్ పనులు రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు, అదే మొన్నటి దాకా ట్రాఫిక్ పనులు రోడ్డు మీద తిరిగారా, దానివల్ల ఏది పడిపోయినాయి. మా పార్సల్ ఆఫీస్ లో ఎంత పనులు తెలుసా మాకు, మోట్లు రావటం గీటలు రావటం అనేది. వచ్చాడు ఏదేదో పెట్టాడు, జిఎస్టీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, 10% అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. దానివల్ల మాకు డ్యూటీలు లేవు, ఇక్కడ ఊరికి కూర్చుంటున్నాం.